అందరికీ నమస్కారం. మనం రోజూ ఎన్నో మాటలు మాట్లాడతాం గదా, కానీ ఆ మాటల వెనక ఓ అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అదే వాక్శక్తి. మన జీవితాల్ని, మన సంబంధాల్ని, చివరికి మన భవిష్యత్తును కూడా మార్చేయగల శక్తి అది. సరే, మరి ఈ శక్తి గురించి మరింత లోతుగా తెలుసుకుందామా? మన ప్రాచీన ఋషులు, తత్వవేత్తలు మాటల శక్తిని ఎంత గొప్పగా చూశారో చూడండి. వాళ్ళు ఏమన్నారంటే, శబ్దమనేది సాక్షాత్తూ శివుడి స్వరూపమట, అంటే దైవిక పురుషశక్తి. మరి ఆ శబ్దాన్ని బయటకు తీసుకొచ్చే వాణి అంటే మన మాట సాక్షాత్తూ శక్తి స్వరూపం, సృజనాత్మకమైన దైవిక స్త్రీశక్తి అన్నమాట. అంటే మనం మాట్లాడే ప్రతి మాటలోనూ శివశక్తులు ఉంటాయన్నది వాళ్ళ నమ్మకం. ఎంత అద్భుతంగా ఉంది కదా. సరే, ఈ ప్రయాణంలో మనమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా మాట అనేది ఎంత గొప్ప దైవిక వరమో చూద్దాం. ఆ తర్వాత మాటల్లో ఉండే ప్రమాదాలేంటో గుర్తిద్దాం. మరి దాన్ని వివేకంతో ఎలా వాడాలో నేర్చుకుందాం. అసలు మాటలకందని రూపాలు కూడా ఉన్నాయట, వాటి గురించి తెలుసుకుందాం. ఇక చివరగా ఈ కళను నేర్చుకుంటే మన జీవితం ఎలా అమృతంలా మారుతుందో చూద్దాం. అన్ని జీవుల్లోనూ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పడానికి దేవుడు మనుషులకిచ్చిన ఓ గొప్ప వరం వాణి. ఇది కేవలం నోటినుంచి వచ్చే శబ్దం మాత్రమే కాదు, అదొక శక్తివంతమైన సాధనం. ఈ ఒక్క సాధనంతో మనం ప్రపంచాన్ని మన స్నేహితుడిగా మార్చుకోవచ్చు, లేదా శత్రువుగా కూడా మార్చేసుకోవచ్చు. దీనికి అత్యుత్తమ ఉదాహరణేంటో తెలుసా? మంత్ర విద్య. మన ప్రాచీన ఋషులు మాటల వెనకున్న శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. శబ్దంలో ఉండే సూక్ష్మమైన ప్రకంపనలను వాళ్లు గ్రహించారు. ఏ పదాన్ని, ఏ భావనతో ఎలా పలికితే దాని ప్రభావం మనుషుల మీద, వస్తువుల మీద, చివరికి ప్రకృతి మీద కూడా ఎలా ఉంటుందో కనుక్కున్నారు. అంటే మాటల అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుంటే అది ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అయితే ఇంత గొప్ప వరంతో పాటు అంతే పెద్ద బాధ్యత కూడా మనపై ఉంది. ఒకవేళ మనం ఆలోచించకుండా మాట్లాడితే ఆ మాటలు ఎంత పెద్ద వినాశనానికి దారితీయగలవో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మాటలు గాలిలో కలిసిపోయే శబ్దాలు కానే కావు. అవి పదునైన బాణాల్లాంటివి. ఒక్కసారి మన నోటినుంచి దూసుకొచ్చాయంటే ఎదుటివారి మనసుల్ని గుచ్చుకొని ఎప్పటికీ మానని గాయాల్ని మిగిలిస్తాయి. దీనికి మన పురాణాల్లోనే ఒక శక్తివంతమైన, విషాదకరమైన ఉదాహరణ ఉంది. మహాభారతంలో ద్రౌపది గర్వంతో దుర్యోధనుడినన్న కొన్ని అవమానకరమైన మాటలు. ఆ మాటలు కేవలం ఒక వ్యక్తిని అవమానించలేదు, అవి ఒక సామ్రాజ్యం యొక్క అహంకారాన్ని దెబ్బతీశాయి. వ్యక్తిగత అవమానం కాస్త ఒక సమూహం యొక్క పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా మారి ప్రతీకార జ్వాలను రగిలించింది. మరి దాని పర్యావసానం అదే మహాభారత యుద్ధం. ఆ కొన్ని మాటల వల్లే జరిగిన ఆ మహాసంగ్రామంలో ఏకంగా 8 అక్షోహిణుల సైన్యం నాశనమైపోయింది. ఒక్కసారి ఆలోచించండి, నాలుక నుంచి జారిన కొన్ని మాటల్లో ఎంతటి వినాశనకరమైన శక్తి దాగి ఉందో. సరే, ప్రమాదం గురించైతే తెలుసుకున్నాం. మరి దీనికి పరిష్కారమేంటి? మన మాటల్ని మంచిగా ఉపయోగపడేలా ఎలా మార్చుకోవాలి? దీనికి మన ప్రాచీన గ్రంథాలు, ముఖ్యంగా ఋగ్వేదం ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం. ఋగ్వేదం మనకు 3 అద్భుతమైన సూత్రాలను చెబుతోంది. మొదటిది, మనస్సుని ఒక జల్లెడలా వాడాలి. జల్లెడ ఎలాగైతే పిండిలోంచి పుట్టును వేరుచేస్తుందో, మన మనసు కూడా పనికిరాని, హానిచేసే మాటలను వడకట్టి మంచి మాటల్నే బయటకు పంపాలి. రెండవది, మన ఉద్దేశాన్ని చెక్ చేసుకోవాలి. అంటే మాట్లాడే ముందు మన ఉద్దేశమేంటే, అందులో కోపం, మోసం, ఎగతాళి లాంటివేమీ లేవు కదా అని చూసుకోవాలి. ఇక మూడవది, మన మాటల వల్ల వచ్చే ఫలితం గురించి ఆలోచించాలి. దీనివల్ల అవతలి వాళ్లకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మౌనంగా ఉండమని చెప్పడం లేదు, స్పృహతో, మంచి ఆలోచనతో మాట్లాడమని చెబుతోంది. అంతేకాదు, మన సంస్కృతిలో మాటలకి ఎంత పవిత్రతనిచ్చారో చూడండి. మన నాలుకే సాక్షాత్తు సరస్వతీదేవి నివాసం అంటారు. విజ్ఞానానికి, కళలకి అధిదేవత అయిన అమ్మవారే మన నాలుకపై కొలువై ఉన్నారంటే, మరి ఆ స్థానాన్ని మనం ఎంత గౌరవంగా, ఎంత పూజ్యభావంతో వాడుకోవాలి. అయితే మనం మాట్లాడే మాటలున్నాయే, అవి ఓ మంచుకొండలాంటివి. మనకు పైకి కనిపించేది చాలా కొంచెమే. అసలైన పెద్ద భాగం నీల కింద కనిపించకుండా ఉంటుంది. వానిక్కూడా అలాగే. మనకు వినిపించే మాటల వెనుక వినిపించని, కనిపించని కొన్ని రూపాలున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన యోగశాస్త్రం ప్రకారం వాణికి 4 రూపాలుంటాయి. అన్నిటికన్నా మూలమైనది నాభి దగ్గర మొదలయ్యే పరావాణి. అది ప్రాణశక్తి.
అక్కడినుంచి అది హృదయంలోకి వచ్చి భావనగా మారినప్పుడు దాన్ని పశ్యంతి అంటారు. ఆ భావన గొంతులోకొచ్చి ఆలోచనగా మారితే అది మధ్యమ. చివరగా ఆ ఆలోచనే నోటినుంచి మాటగా బయటికొస్తే దాన్ని వైఖరి అంటాం. అంటే మనం మాట్లాడేది 4వ స్థాయి అన్నమాట. దీని అర్థమంటి? మనం మాటల మీద నిజమైన పట్టు సాధించాలంటే మనం పైపైన కాడు, లోపల ఆ మూలం దగ్గరనుంచి పని మొదలుపెట్టాలి. నిజానికి మనం నోరు విప్పి మాట్లాడక్కర్లేదు. మన లోపల ఏముందో మన మాటల కంటే గట్టిగా మన శరీరమే చెప్పేస్తోంది. మన కోపం, భయం, ఆనందం అన్నీ మన మాటల కన్నా ముందే మన కళ్లలో, మన ముఖంలో తెలిసిపోతాయి. అవే మన అసలు భావనల్ని బయటపెడతాయి. సరే, ఇప్పటిదాకా మాటల శక్తి ఏంటో, దాని ప్రమాదాలేంటో, దాని వెనకున్న శాస్త్రమేంటో చూశాం. మరిప్పుడు ఈ మాటలనే కలనే మనం వశం చేసుకుంటే మన జీవితం ఎలా ఓ అమృతంలా మారిపోతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 దారులు, 2 భవిష్యత్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు కఠినంగా, ప్రతికూలంగా మాట్లాడేవాళ్లు. వీళ్ళు ఎప్పుడూ గొడవల్ని, శత్రువుల్ని ఆకర్షిస్తారు. వాళ్ల ఎదుగుదలకి అడుగడుగున అడ్డంకులే. మరోవైపు వివేకంతో, ప్రేమగా మాట్లాడేవాళ్లు. వీళ్ళు స్నేహితుల్ని, సహకారాన్ని, విజయాన్ని అన్నిటినీ ఆకర్షిస్తారు. వాళ్ల జీవితం ప్రశాంతంగా, విజయవంతంగా సాగిపోతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా మంచి పోలిక ఉండదేమో. కాకిని చూడండి, అది ఎవరికీ ఏ హాని చెయ్యదు. అలాగే కోయిల, అదెవరికీ ఏమీ ఇవ్వదు. కాని కేవలం దాని కర్కశమైన అరుపు వల్ల కాకి అంటే మనకు చిరాకు. అదే కోయిల మధురమైన కూత వల్ల మనకు ఎంతో ఇష్టం. చూశారా, మనం మాటల నాణ్యతే ఈ ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో నిర్ణయిస్తుంది. అందుకే మన ఉపనిషత్తుల్లో ఋషులు దేవుడిని ఒక అద్భుతమైన వరం కోరుకున్నారు. జిహ్వామే మధుమత్తమా అనే. దాని అర్థం, ఓ భగవంతుడా, నా నాల్క ఎప్పుడు తేనెలా తీయగా ఉండాలి. అంటే తీయగా మాట్లాడటం అనేది కేవలం ఒక నైపుణ్యం కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక సాధన. చివరగా ఈ ఒక్క మాట ఆలోచించండి. తేనె ఎక్కడుంటే తేనెటీగలు వాటంతట అవే ఎలా వచ్చి వాలుతాయో, అలాగే ఎవరి మాటల్లో మాధుర్యం, సానుకూలత ఉంటాయో వాళ్ల దగ్గరికి విజయం, అవకాశాలు, మంచి మనుషులు అన్నీ అవే వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన నాలుక అమృతాన్ని పంచుతుందా, లేక విషాన్ని చిమ్ముతుందా? మన మాటలు బంధాలను పెంచుతున్నాయా, లేక ఉన్నవాటిని కూడా తెంచుతున్నాయా? ఈ ఆత్మ పరిశీలన చాలా చాలా అవసరం. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ విషయాలన్నీ కూడా యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన వాక్శక్తిగా దురుపయోగ్ నా హోనే పాయే అనే హిందీ పుస్తకంలోని ముఖ్యమైన బోధనల సారాంశం. ఈ అంశంపై ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఆ పుస్తకాన్ని తప్పకుండా చదవచ్చు.